హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 27లో ఇచ్చినటువంటి ఓవల్ క్లస్టర్స్ గురించి డిస్కస్ చేయబోతాను. ఇది పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్కులు కావడం జరుగుతుంది. వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుంచి మనకి అడగడం జరుగుతుంది అనేది మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు 2 మార్కులు చాలా ఈజీగా గెయిన్ చేయగలరు. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 27లో మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, కంప్లీట్ ది ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ విత్ ఏయు ఓయు ఐఏ ఏఐ ఐఓ ఈఈ ఈఏ ఐఈ ఈఐ ఓఏ. ఈ విధంగా ఒక సెంటెన్స్లో ఒక సెంటెన్స్ కానీ 2 సెంటెన్స్ కానీ ఇచ్చి అందులో 2 డాష్, ఇక్కడ ఒక డాష్ ఇక్కడ డాష్ అడగడం జరుగుతుంది. అడిగి వాటికి సరిపడే ఆ స్పెల్లింగ్ సరిపడే ఈ ఓవల్ క్లస్టర్స్ని ఫిల్ చేయమంటాడు. అందులో మనం రాయడమే ఆ డాష్లో ఏఐ వస్తుందా, ఓయూ వస్తుందా, ఐఏ వస్తుందా చూసుకొని స్పెల్లింగ్ బట్టి రాయాలి. అయితే వీటిని ఓవల్ క్లస్టర్స్ ఎందుకన్నామంటే ఏఈఐఓయూలు అనేవి ఓవెల్స్. అందులో ఏ 2 వేసినా వస్తుంది. అర్థమైందా? పేరు అనమాట. ఏఐ కానీ ఓయూ కానీ ఈఐ కానీ ఐఈ కానీ ఓవెల్స్ మాత్రం వస్తాయి. అటువంటి వాటిని ఓవల్ క్లస్టర్స్ అంటాం. వాటిని మాత్రమే ఆ స్పెల్లింగ్ తగ్గట్టు మనం ఫిల్ చేయాలి. ఓకేనా? గత సంవత్సరం 2023 జూన్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఐ ఆల్సో గాట్ ఆర్ డాష్ డాష్ ఎల్ఎల్వై ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ టోటల్లీ లవ్ ద ఇంగ్లీష్ పిఆర్ఈఎం డాష్ డాష్ ఆర్ లీగ్ అన్నాడు. ఇది 2023 జూన్లో ఇచ్చాడు. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లో ఏ రీడింగ్లో నుంచి ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని లెసన్లలో ఏ రీడింగ్ నుంచి మాత్రమే, ఏ రీడింగ్ స్టోరీ నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఐ ఆల్సో గాట్ డాష్ ఎల్ఎల్వై అని ఉంది. ఇక్కడ రియల్లీ వస్తుంది. రియల్లీ ఆర్ఈఏ అంటే రియల్లీ అని వస్తుందండి. కాబట్టి ఈఏ అనేది ఓవల్ క్లస్టర్. నెక్స్ట్ అండి, ఐ టోటల్లీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అండి. ప్రీమియర్ లీగ్ ఐఈ వస్తుంది. పిఆర్ఈఎంఐఈఆర్ ప్రీమియర్ లీగ్ అనమాట. ఈ విధంగా ఈ 2 రాసినట్లయితే మనకి 2 మార్కులు జరుగుతుంది. ఇది రాస్తే 1 మార్కు, ఇది 1 మార్కు, మొత్తం 2 మార్కులు అనమాట. ఓకేనా? ఈ విధంగా ఓవల్ క్లస్టర్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఏ రీడింగ్లో ఉన్నటువంటి పారాలో ఉన్నటువంటి సెంటెన్స్లు మాత్రం తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు చెప్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ అండి, 2023 ఏప్రిల్లో కూడా మనకి ఫస్ట్ యూనిట్లో ఏ రీడింగ్ నుంచి ఇవ్వడం జరిగింది చూద్దాం. హిజ్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ ఎస్పిఈసి డాష్ డాష్ ఎల్ స్కూల్ ADECIS డాష్ డాష్ ఎన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్. ఇక్కడ ఏం లేదండి, ఆ లెసన్లో ఒక పేరాలో స్పెషల్ స్కూల్ అని వస్తుంది కదా, స్పెషల్ స్కూల్ అని. అప్పుడు ఏమవుతుంది? ఐఏ వస్తుంది కదా, ఐఏ SPECIAL స్పెషల్ స్కూల్ ఐఏ వచ్చింది కదా. అలాగే డెసిజన్ వచ్చేసరికి ఐఓ వస్తుంది కదా, DECISION ఐఓ వచ్చింది, ఇక్కడ ఐఏ వచ్చింది. సో స్పెషల్ డెసిజన్. ఆ విధంగా ఓవల్ క్లస్టర్స్ రావడం జరుగుతుంది అనమాట. సో 2 మార్కులకి మనకి పబ్లిక్లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త చూడండి. ఓకేనా? వీటిని ఎలా అడుగుతుందంటే, సపోజు ఈ క్వశ్చన్ చూడండి. ఇది ఏ రీడింగ్లో ఒక పేరాలో పక్కన ఉన్న 2 సెంటెన్స్లు అనమాట. పక్కన ఉన్నటువంటి 2 సెంటెన్స్లు తీసుకొని అందులో ఎక్కడ ఒక డాష్ ఇస్తున్నాడు. ఇదే అంతే. ఏ రీడింగ్లో పక్కన ఉన్న సెంటెన్స్లో అవ్వచ్చు, లేదా ఒకే సెంటెన్స్ అవ్వచ్చు. అందులోనే 2 డాష్లను మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఒక పేరాలో ఒక సెంటెన్సు, ఇంకొక పేరాలో ఇంకో సెంటెన్స్ ఇవ్వడం జరగదు. కాబట్టి మీరు ఆ ఏ రీడింగ్లో, ప్రతి లెసన్లోనే ఏ రీడింగ్లో స్టోరీ తీసుకునేటప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి ఈ ఓవెల్స్ సంబంధించిన ఏయు కానీ ఐఏ కానీ ఉన్న స్పెల్లింగ్స్ వెతుక్కొని అది ఆ సెంటెన్స్లో 2 ఉండొచ్చు, లేదా పక్క సెంటెన్స్లోనే ఉండొచ్చు. సెంటెన్స్లో 2 ప్రాక్టీస్ అవ్వాలి. సెంటెన్స్ తర్వాత ఇంకో సెంటెన్స్ ఉండి కంటిన్యూస్గా ఆ రెండిట్లో ఉన్న 2 ప్రిపేర్ అవ్వాలి. ఏవి? ఈ ఓవెల్స్ సంబంధించినటువంటి స్పెల్లింగ్స్ ఉన్నప్పుడు. అంతేగాని ఒక పేరాలో ఈ ఓవెల్ సంబంధించింది ఒకటే ఉందనుకోండి స్పెల్లింగ్, మరి ఆ పేరాలో మీరు ప్రిపేర్ అవ్వసం లేదు, ఆ స్పెల్లింగ్ కూడా నేర్చుకోవసం. ఎందుకంటే ఆ పేరాలో ఆ సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ఒకటే ఉందన్నప్పుడు మనకు 2 ఇవ్వాలి కదా, డాష్లో 2 ఇవ్వాలి 2 మార్కులకి. కాబట్టి ఒక పేరాలో ఒకటే ఉందనుకోండి ఈ ఓవెల్ సంబంధించిన స్పెల్లింగ్, అది నేర్చుకోవసం లేదు. ఆ పేరాలో 2-3 ఉన్నాయంటే తప్పనిసరిగా అప్పుడు నేర్చుకోండి ఆ 3 లేదా 2. వాటినే సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ ఇస్తాడు తప్ప, ఒక సెంటెన్స్ ఒక పేరాలో ఉంది, ఇంకో సెంటెన్స్ ఇంకో పేరాలో కంటిన్యూస్గా ఇస్తారు లెసన్స్ సంబంధించినవి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అలా ప్రిపేర్ అవ్వండి. నేను అలా చూసే మీకు ఆ పేరాలో 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఈ ఓవెల్ సంబంధించిన స్పెల్లింగ్లు ఉంటే అవి మాత్రం తీసుకొని మీకు బోర్డు మీద రాస్తాను అనమాట. అవే నేర్చుకోండి, అవే వస్తాయి.
తప్పనిసరిగా అవే నేర్చుకోండి. 2 మార్కులు చాలా ఈజీగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఆ లెసన్లో నుంచే ఒక పేరాలో ఈ 2 ఉన్నాయి. చూసారు ఇక్కడ ఈ 2 ఉన్నాయి, ఆస్ట్రేలియా వితౌట్, ఈ 2 ఉన్నాయి కాబట్టి ఒక పేరాలో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనము నేర్చుకోవాలి. ఆస్ట్రేలియా ఇక్కడ చివరన AUSTRALIA వస్తుంది ఇక్కడ. అలాగే వితౌట్ WITHOUT, వితౌట్ OU కింద డాష్ ఇస్తాడు. సో ఒకే పేరాలో 2 ఉన్నాయి కాబట్టి, లేదా సెంటెన్స్ పక్కన సెంటెన్స్లు వచ్చాయి కాబట్టి ఈ 2 అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ డీటెయిల్స్ మరో 2 సెంటెన్స్లో కానీ మరో పేరాలో కానీ 2 ఇవ్వడం జరిగింది. 2 కాంబినేషన్. డీటెయిల్స్లో AI వస్తుంది, DETAILS. అలాగే మెయిన్లీలో MAINLY, మెయిన్లీ MAINLY, AI వచ్చింది, ఇక్కడ AI వచ్చింది. సో ఈ 2 కూడా అడగచ్చు. ఓకేనా. నెక్స్ట్ మరో పేరా లేదా మరో సెంటెన్స్ సెంటెన్స్ కానీ ఒకే పేరాలో కానీ ఈ 4 వచ్చాయి. FAITH, ఫెయిత్లో AI కింద మనకు డాష్ ఇస్తాడు. క్రిస్టియన్ CHRISTIAN, IA కింద అండర్లైన్ ఇస్తాడు. అన్ని వోవెల్స్ కాంబినేషనే. నెక్స్ట్ రిమైన్ REMAIN, AI కింద అండర్లైన్ ఇస్తాడు. MARRIAGE, మ్యారేజ్, IA కింద 2 డాష్లు ఇస్తాడు. సో IA అని మనకు తెలియాలి. సో ఇవన్నీ 4 కూడా ఒకే పేరాలో మనకు వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ రాయడం జరిగింది. ఒక పేరాలో ఇలా వోవెల్స్ సంబంధించిన కాంబినేషన్ స్పెల్లింగ్ ఒకటే ఉంటే మాత్రం అది నేర్చుకోవసరం లేదు. ఎందుకంటే లెసన్లో కంటిన్యూగా ఉంటుంది. సెంటెన్స్ పక్కన సెంటెన్స్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది, సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదా ఆ సెంటెన్స్లు 2 ఉన్నా అవి అవడం జరుగుతుంది తప్ప ఒక పేరాలో ఒక సెంటెన్స్ మరో పేరాలో ఇంకో సెంటెన్స్ ఇవ్వడం జరగదు ఈ క్వశ్చన్ నెంబర్ 27లో. నెక్స్ట్ అండి, ప్రీమియర్ MIER, లీగ్ LEAGUE, లీగ్ EA, ఇక్కడ UE కూడా రావచ్చు. U కింద EE కింద కూడా, లీగ్లో U కింద డాష్ E కింద కూడా డాష్ ఇవ్వచ్చు. LEAG ఇచ్చి U డాష్ E డాష్ అని అడగచ్చు, ప్రీమియర్ లీగ్. నెక్స్ట్ అండి, మరో పేరాలో ఎక్స్ప్లెనేషను పోకోమేలియన్ ఇచ్చాడు. మరో పేరాలో పక్కన 2 సెంటెన్స్లో కానీ ఒకే సెంటెన్స్లో కూడా ఉండొచ్చు నేను ఇచ్చినవన్నీ కూడా. ఓకేనా. సో ఎక్స్ప్లెనేషన్ EXPLANATION, IO వచ్చింది అక్కడ, ఓవెల్ క్లస్టర్. పోకోమేలియా PHOCOMELIA వస్తుంది చివరన, IA, పోకోమేలియా. సో ఈ 2 అడిగితే అడగచ్చు, లేదా ఈ 2 రావచ్చు, లేదా ఈ 4 ఏమైనా 2 రావచ్చు. ఈ 2 అడగచ్చు, లేదా ఈ 2 అడగచ్చు. కాంబినేషన్ అనమాట టెక్స్ట్ బుక్లో పేరాల ప్రకారంగా. నెక్స్ట్ రియల్లీ మరో పేరాలోనే, రియల్లీ మరో పేరా అవ్వచ్చు, మరో సెంటెన్స్లో అవ్వచ్చు, సెంటెన్స్ పక్కన సెంటెన్స్లోనే అవ్వచ్చు. REALLY, రియల్లీ. నెక్స్ట్ స్కేట్ బోర్డింగ్లో BOARDING, OA వచ్చింది కదా, ఇక్కడ EA వచ్చింది. ఆ 2 కాంబినేషన్ అనమాట. అడిగితే ఆ 2 అడగచ్చు. అంటే ఇవి ఉన్న సెంటెన్స్ని ఇస్తాడు ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో. ఈ 2 ఉన్న సెంటెన్స్లు ఇచ్చి ఆ 2 డాష్ అడుగుతాడని అర్థం. నెక్స్ట్ అండి, TOE, ఇది మరో పేరాలు ఉన్నాయి. టో అంటే ఇక్కడ బొట్టన వేరు, OE కాంబినేషన్. ఇయర్స్ YEARS, ఇయర్స్ EA వస్తుంది అక్కడ. అలాగే స్పెషల్ SPECIAL, IA కింద డాష్లు ఇస్తాడు. అలాగే MEANT, మెంట్, EA కింద డాష్లు ఇస్తాడు. సో ఈ 4 కూడా ఒకే పేరాలో పక్కన సెంటెన్స్లో వచ్చినవి. సో ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఏ రీడింగ్లో కూడా. ఓకేనా. అలాగే ఈ యూనిట్ 1లో ఇంకేమి ఇచ్చారో చూద్దాం. చూడండి, వేరే పేరాలో నుంచి ఒక పేరాలో 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా ఈ కాంబినేషన్స్ ఏవి ఓవెల్ క్లస్టర్స్ కాంబినేషన్స్ నేర్చుకోవాలి. స్పెల్లింగ్స్ సెంటెన్స్ పక్కన సెంటెన్స్లో 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా నేర్చుకోవాలి. పేరా మొత్తం మీద ఒకటే ఓవెల్ క్లస్టర్ సంబంధించిన మీనింగ్ స్పెల్లింగ్ ఉంటే నేర్చుకోవసరం లేదు. ఎందుకంటే ఆ పేరాలో సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ కంటిన్యూస్ ఉన్నవి మాత్రమే 2 ఇస్తారన్నమాట. కాబట్టి ఒక పేరాలో ఒక లైను మరో పేరాలో ఒక లైన్ తీసుకుని ఇవ్వడం జరగదు. ఓకేనా. సో ఈ 2 కాంబినేషన్, ఈ 2 కూడా ఒకే సెంటెన్స్లోనే ఉండొచ్చు, లేదా ఒక పేరాలోనే పక్కన ఉన్నాయని అర్థం. బుల్లీడ్ BULLIED, IE అనేది ఇక్కడ ఓవెల్ క్లస్టర్. మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అని వస్తుంది, ఇక్కడ EA కింద అండర్లైన్ వస్తుంది, లేదా AI కూడా రావచ్చు. ఇక్కడ AI MAINSTREAM, మెయిన్ స్ట్రీమ్ స్కూల్. సో EA కింద రావచ్చు. ఈ విధంగా ఈ 2 కూడా ఒకే సెంటెన్స్లో ఉండవైనా అవ్వాలి, పక్కన 2 సెంటెన్స్ అయి ఉంటుంది. నేను లెసన్లో తీసుకొని రాసానమాట. ఓకేనా. అంతేగాని ఈ బుల్లీడ్ అనేది ఒక సెంటెన్స్లో ఉండి
ఆ పక్క సెంటెన్స్ కాకుండా ఆ తర్వాత మూడో సెంటెన్స్లో ఇది కానీ ఉండదు. పక్క సెంటెన్స్లోనే ఉంటాయి. ఒక సెంటెన్స్లో రెండైనా ఉంటాయి, లేదా సెంటెన్స్ తర్వాత సెంటెన్స్లోనైనా ఉంటాయి. అలాంటివి మాత్రమే రెండు అడుగుతాడు పబ్లిక్ ఎగ్జామ్లో. ఓకేనా? అచీవ్డ్ ACHIEVED ఐఈ అడుగుతారు ఇక్కడ. ఐఈ. డిగ్రీ DEGREE ఈ అనేది ఇక్కడ వోవెల్ క్లస్టర్. ఫైనాన్షియల్ FINANCIAL రియల్ REL ఈ 4 కూడా ఒకే పేరాలో పక్క సెంటెన్స్లో వచ్చాయి. కాబట్టి ఏవైనా రెండు అడుగుతాడు. ఆ సెంటెన్స్లో కంటిన్యూస్గా ఉంటుంది లెసన్ సంబంధించి. ఆ సెంటెన్స్ కంటిన్యూస్గా ఉంటే ఆ రెండు సెంటెన్స్లో కానీ ఒక సెంటెన్స్లో కానీ ఈ 4 సంబంధించిన కూడా ఏమైనా అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్ టీజ్డ్ TEASED టీజ్డ్. టీమ్ TEAM టీమ్. బుల్లీడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. బుల్లీడ్ IED వస్తుంది. IE. నెక్స్ట్ వీల్ చైర్ WHEEL CHAIR AI అడగచ్చు, EE అడగచ్చు. వీల్ చైర్. ఈ 4 కూడా ఒకే పేరాలో పక్క సెంటెన్స్లో వచ్చాయి కాబట్టి వీటి మీద మనకి 2 అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ టీత్ TEETH టీత్. EE వచ్చింది. మౌంటెడ్ MOUNTED OU అడగచ్చు. HAIR హెయిర్. ఓకేనా? AI ఉంది. సోప్ SOAP సోప్. ఇవి 4 కూడా ఒకే పేరాలో పక్క సెంటెన్స్లో వచ్చినవి. ఒకే పేరాలో పక్క సెంటెన్స్లో వచ్చినవి మాత్రం అడుగుతాడు. ఒక పేరాలో ఒక స్పెల్లింగ్ ఉండి ఏది ఓవెల్కి సంబంధించి కాంబినేషన్ AIEIతో స్పెల్లింగ్ ఉండి మరో పేరాలో స్పెల్లింగ్ ఉన్న ఆ 2 తీసుకొచ్చి 2 సెంటెన్స్లు ఇవ్వడు. కంటిన్యూస్గా ఒక సెంటెన్స్లో రెండైనా అవ్వచ్చు, లేదా సెంటెన్స్ పక్కన ఉన్న సెంటెన్స్నే ఇవ్వచ్చు లెసన్ సంబంధించి. అది కూడా ఏ రీడింగ్లో నుంచి మాత్రమే. నెక్స్ట్ ట్రైడ్ TRIED ట్రైడ్. SAID సెడ్. అలాగే RELIGION IO రిలిజియన్. ఫ్రెండ్స్ FRIENDS IE. ఇంటర్నేషనల్ INTERNATIONAL IO. నెక్స్ట్ TRIUMPH ట్రంప్. ఇక్కడ IU రావచ్చు. IU. ఓకేనా? ఇవన్నీ కూడా ఒకే పేరాలో పక్క సెంటెన్స్లో వచ్చినవి. ఓకేనా? ఇందులో ఏమైనా 2 అడగచ్చు అనమాట. సెంటెన్స్ ఇచ్చి ఈ కాంబినేషన్స్ రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ రీడ్ READ రీడ్ EA. అచీవ్ IE. గ్రేట్ EA. ఈ విధంగా మనకి ఈ 3 ఒక కాంబినేషను. ఈ 3 ఒక పేరాలో పక్క సెంటెన్స్లో వచ్చినవి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ రియలైజ్డ్ REALISED రియలైజ్డ్. ఇన్స్పిరేషనల్ TIONA వస్తుంది. IO వస్తుంది. IO. ఓకేనా? ఇన్స్పిరేషనల్. అలాగే ఎంకరేజ్లో OU ENCOURAGE ఎంకరేజ్ OU. కరేజ్ COURAGE కరేజ్. ఈ 4 కూడా ఒకే పేరాలో పక్క సెంటెన్స్లో ఉన్నాయి కాబట్టి అందులో ఏవైనా 2 మనకి అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్ కన్విక్షన్స్లో ION CONVICTIONS IO వచ్చింది కాబట్టి ఇది వోవెల్ క్లస్టర్. ఆస్ట్రేలియన్ AUSTRLIAN ఓకేనా? ఈ 2 ఒక పేరాలో పక్క సెంటెన్స్లో ఉన్న కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి ఆ 2 అడగచ్చు. నెక్స్ట్ ఫ్రీక్ FREAK ఫ్రీక్. అలాగే రియల్లీ REALLY EA. ఇక్కడ EA గుర్తుపెట్టుకోండి. లెసన్లో సెంటెన్స్ పక్కన ఉన్న సెంటెన్స్ని మాత్రమే 2 సెంటెన్స్లు ఇస్తే ఆ రెండింటిలో 2 స్పెల్లింగ్స్ ఉంటే ఆ 2 ఇస్తారు తప్ప ఒక పేరాలో ఒక సెంటెన్స్ ఇచ్చి సపోజ్ ఒక పేరాలో ఒక 3 సెంటెన్స్ ఉన్నాయి అనుకోండి. ఒక పేరాలో 3-4 సెంటెన్స్ ఉంటే ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చి 4 సెంటెన్స్ పక్కన రాయడు. లెసన్ కంటిన్యూటీ ఉండాలి కాబట్టి సెంటెన్స్ పక్కన సెంటెన్స్లో ఉన్నవి మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక సెంటెన్స్లో 2 ఉన్న ప్రిపేర్ అవ్వాలి, 2 సెంటెన్స్లో 4 ఉన్న ప్రిపేర్ అవ్వాలి. పక్క సెంటెన్స్ మాత్రమే సంబంధము. అది గుర్తుపెట్టుకోండి. మరో పేరాలో సెంటెన్స్ పక్కన సెంటెన్స్ ఉన్న ఇట్లా కాంబినేషన్ చెప్తున్నాను. TAUGHT టాట్. AU ఇచ్చింది ఇక్కడ. టెర్రిఫైడ్ IE TERRIFIED IE వచ్చింది. కాట్ CAUGHT కాట్. ఇక్కడ AU మనం ఇక్కడ ఓవెల్ క్లస్టర్ అవుద్ది. అలాగే లెర్న్డ్ LEARNED లెర్న్డ్ EA. ఓకేనా? డిగ్రీ DGREE అనేది ఇక్కడ ఓవెల్ క్లస్టరు. బోర్డ్ BOARD OA అనేది ఓవెల్ క్లస్టరు. FEAT ఫీట్ EA వచ్చింది ఇక్కడ. ఇవన్నీ కూడా ఒకే పేరాలో పక్క సెంటెన్స్లో వచ్చాయి కాబట్టి వీటి మీద మనకు బిట్లు రావచ్చు. 2 కలిపి మనకు 2 మార్కులు రావడం జరుగుతుంది. ఓకేనా? ఫీట్ అనమాట. అలాగే కంట్రీస్ COUNTRIES కంట్రీస్ IE వస్తుంది. ఇవన్నీ కూడా మరో పేరాలో ఇంతవరకు మరో పేరాలో పక్క సెంటెన్స్లో కాంబినేషన్ అనమాట.
కంట్రీస్. మోటివేషనల్ ఐఓ వస్తుంది. స్పీకర్లో SPEAKER ఈఏ వస్తుంది. స్పీకింగ్ ఈఏ వస్తుంది. గ్రూప్స్ GROUPS గ్రూప్స్. పీపుల్ PEOPLE పీపుల్. ఈ విధంగా ఇవన్నీ కలిపి ఒకే పేరాలో పక్క సెంటెన్స్ ఉన్నాయి కాబట్టి వీటి నుంచి ఏమైనా రెండు అడగవచ్చు. నెక్స్ట్ అంటే కంటిన్యూ. ఈ రెండు కూడా ఒక కాంబినేషన్. ఈ రెండు కూడా ఒకే సెంటెన్స్ పక్కన ఇవ్వడం జరిగింది. ఒకే పేరాలో పక్క సెంటెన్స్లో. కంటిన్యూ UE CONTINUE ఇక్కడ UE. ఇయర్ YER ఈఏ వౌల్ క్లస్టర్. నెక్స్ట్ అండి మనకి ఈ లెసన్లో చివరిగా మనకి వచ్చిన కాంబినేషన్ ఏంటంటే ఒకే పేరాలో లేదా ఒక సెంటెన్స్లో కానీ ఒక పేరాలో నువ్వు ఏంటంటే ఫెయిల్ FAIL AI వచ్చింది. అగైన్ AI వచ్చింది. రియలైజ్ ఈఏ వచ్చింది. వీటి నుంచి ఏమైనా అడిగితే రెండు అడుగుతారు అనమాట. రెండు అడగడం డైరెక్ట్గా అవి కాదు, ఆ సెంటెన్స్ ఇచ్చి అందులో అవి రావచ్చు అని గుర్తుపెట్టుకోండి. లెసన్లో ఒకే సెంటెన్స్లో ఇవి రెండు ఉంటే 2 ఆన్సర్ ఇచ్చేస్తాడు, 2 మార్కులు. లేదా సెంటెన్స్ని పక్కన సెంటెన్స్ రెండు కానీ ఇలా స్పెల్లింగ్స్ ఉన్నట్లయితే ఓవల్ క్లస్టర్ సంబంధించి ఆ 2 సెంటెన్స్ని పక్క ఉన్న సెంటెన్స్లు మాత్రమే ఇస్తాడు టెక్స్ట్ బుక్లో. ఒక పేరాలో ఒక సెంటెన్స్, మరో పేరాలో ఒక సెంటెన్స్ తీసుకొని 2 మార్కులకు ఇవ్వడం జరగదు. ఓకేనా ఫ్రెండ్స్? ఉండే టెక్స్ట్ బుక్లో ఒక పేరాని తీసుకొని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇందులో డిస్ట్రౌట్ DISTRAUGHT డిస్ట్రౌట్ అనే స్పెల్లింగ్లో ఓవల్ క్లస్టర్ ఉంది. మిగతా ఎక్కడ కూడా ఓవల్ క్లస్టర్తో సంబంధించినటువంటి స్పెల్లింగ్స్ లేవు, డిస్ట్రౌట్ ఒకటే ఉంది. కాబట్టి ఈ పేరాలో ఉన్నటువంటి 2 సెంటెన్స్లని మీకు ఎగ్జామ్లో ఇవ్వడు. ఎందుకంటే మనకి 2 డాష్లు రావాలి కాబట్టి ఒక పేరాలో సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ని మాత్రం ఇస్తాడు. ఇందులో 2 సెంటెన్సుల్లో 2 లేవు కాబట్టి ఈ డిస్ట్రౌట్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగని ఈ డిస్ట్రౌట్తో ఉన్న సెంటెన్స్ని అలాగే మరో పేరాలో ఉన్న సెంటెన్స్ని తీసుకొచ్చి 2 ఇంట్లుగా మనకి ఇవ్వడు. కంటిన్యూస్గా ఉన్న 2 సెంటెన్స్లని ఒకే పేరాలో నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మీరు 6 యూనిట్లో ఉన్న ఏ రీడింగ్లో ఉన్న ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. అలాగే మీరు ఆ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి అవన్నీ ఒక దగ్గర రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను ఆల్రెడీ మీకు యూనిట్ 1 సంబంధించి అన్నీ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? ఇలాగ ప్రిపేర్ అయితే మీరు తప్పనిసరిగా చాలా ఈజీగా 2 మార్కులు అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? 6 యూనిట్స్లో ఉన్న ఏ రీడింగ్లో ఉన్న స్టోరీల్లో నేను ఇప్పుడు ఎలాగైతే ఐడెంటిఫై చేశానో మీరు అలాగే ఐడెంటిఫై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ నేను చెప్పినటువంటి స్పెల్లింగ్స్లో ఒక దగ్గర TRIUMPH దీన్ని ట్రంప్ అని చెప్పాను, కానీ ట్రయంప్ అని చెప్పాలి. ట్రయంప్ అంటే విజయం అని అర్థం. TRIUMPH ఇక్కడ IU కింద మనకి ఓవల్ క్లస్టర్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ట్రంప్ కాదు, ట్రయంప్.